రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే. నమస్తే, నా పేరు పూజారి రాఘవేంద్ర, ఏబీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తిరుపతి. ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో, ప్రభుత్వం వచ్చినప్పుడే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని యువకాలంలో మాట ఇచ్చాడు. ఈ జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకు ఫీజు రిమెంబర్మెంట్ తీసేయడం గత 2 yearsగా చూసాం. ఈ గవర్నమెంట్ వచ్చిందేమో తక్షణమే రద్దు చేస్తామని నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. కానీ మంత్రివర్గంలో చోటు వచ్చిందేమో ఈ విద్యార్థుల పక్షాన ఈ జీవో నెంబర్ 7 ఊసేలేకపోయింది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ ఎంఏఎంసీ ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో పీజీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఈ స్పందించకపోతే నారా లోకేష్ గారికి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తుంది, అయ్యా 10 రోజుల్లో అన్ని ఐసెట్ పీజీ కౌన్సిలింగ్ పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీ అయితే ఏదో ఉందో తక్షణమే దాన్ని జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేస్తుంది. మీ ఇంటి ముట్టడికైనా ఎటువంటి వెనకాడబోదని అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది. అందరికి నమస్తే, నా పేరు సురేంద్ర, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 77ని ప్రైవేట్ పీజీ కళాశాలలకి ఏ ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పడడం లేదు. ఈ జీవో నెంబర్ 77 తీసుకురావడం వల్ల యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేస్తానని విద్యార్థులకి హామీ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఈరోజు పీజీ సెట్ వచ్చింది, ఐసెట్ వచ్చింది, వీటన్నిటికీ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పటికీ దీనిపైన ఎటువంటి స్పందన లేదు. ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు ఇంకా ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడదని హెచ్చరిస్తూ ఏబీపీ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది.